వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. రైల్వే జోన్ విశాఖలో బోర్డు అమరావతిగా ఉత్తరాంధ్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని ప్రభుత్వంపై బీసెట్టి బాబ్జీ ఆగ్రహం. పూస్పాటి ఆనంద గజపతిరాజు 76వ జయంతి ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు. టర్నర్ సత్రంలో ప్రారంభమైన దశావతారాలు తొలి రోజు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథ స్వామి. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు వైసీపీ నేతల పిలుపు. పల్నాడు ప్రాంతంలో రక్తం పారడం కాకుండా పారిశ్రామిక విప్లవం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. నర్సారావుపేటలో జరిగిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను అందజేశారు. 2047 నాటికి అందరూ వెల్తీగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పారవలసింది రక్తం కాదు, పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి, పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి. దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, ఇబ్బందులను ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడడమే తమ ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రతి శుక్రవారం మనం ప్రజల సమస్యలు పరిష్కారం వేదికగా మనం ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీలు స్వీకరించి ఆ అర్జీలకి ఏ విధంగా మనం సొల్యూషన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నాలు అనేది చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మనం ప్రతి శుక్రవారం వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని అవి చేస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకంగా ఈసారి కూడా మనకి డ్రైన్స్, రోడ్స్, లైటింగ్ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఇష్యూస్, అలాగే కొన్ని రెవెన్యూ ఇష్యూస్, అలాగే జాబ్ లేని వాళ్ళకి ప్రత్యేకంగా అటువంటి మనకి జాబ్ కావాలని కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే మన లోకేష్ గారు సీడాప్ అనేది పెట్టారు. అయితే ఆ సీడాప్ ఇప్పుడు మహిళా ప్రాంగణంలో ఉంది. సో ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళని కూడా సీడాప్కి పంపిస్తాం. ఆ సీడాప్ ద్వారా వాళ్ళు జాబ్లు ఎతుకుతూ ఉంటారనమాట వాళ్ళ కోసం. అది నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ కూడా ఇస్తామన్నారు. అయితే దానికోసం కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే అది కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఈ ప్రజా సమస్యలు పరిష్కారం వేదికగా
మనం ప్రజా సమస్యలు మనం తీర్చడానికి ప్రయత్నం వస్తూ ఉన్నాము. అందరికీ నా ధన్యవాదాలు. బొబ్బిలి పట్టణ పరిధిలో నివసించే పేదల కోసం నిర్మించిన టిట్కో ఇల్లు కొందరు దరఖాస్తుదారులకు కేటాయింపు జరగకపోవడంతో వారు కట్టిన డబ్బులను వారి అకౌంట్లో జమ చేయనున్న ప్రభుత్వం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకుందన్నారు. 2014-19లో టీడీపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ టిట్కో ఇల్లు ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 83,000 మంది దరఖాస్తుదారులకు వారు చెల్లించిన సొమ్మును తిరిగి వారికి ఇచ్చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. బొబ్బిలి పట్టణానికి సంబంధించి 559 మందికి ఇల్లులు కేటాయింపు జరిగినందున వారు కట్టిన డబ్బును 1,57,73,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు మొదటి విడతగా కొందరు దరఖాస్తుదారులకు 66,33,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, రెండో విడతలో 64,53,000 మిగతా వారికి ఒక వారం 10 రోజులు జమ అవుతుందని తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 1,57,00,000 రావాల్సినటువంటి నిధుల్లో ఇవాళ మొదటి విడతగా 66,33,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. దయచేసి ఎవరి డబ్బు అయితే రాలేదో మీరు అధైర్యపడకుండా వారం 10 రోజుల్లో ఆ డబ్బు కూడా మీకు వస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారం 10 రోజులు మీకు అందరికీ ఏదైతే ఇవి అమ్మ జాగ్రత్త వినాలి ఏం కదరా తర్వాత మాట్లాడుకోండి. ఎవరికైతే ఈ టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేశారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. కొంతమందికి న్యాయం తీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చారు. డిస్ప్యూటెడ్ అని చూపిస్తుంది. ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ఆ పట్టాలు మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాలు శుద్ధి చేసి ఆ దరిద్రవంతా కడిగి మేము మీకు అప్పచెప్పబోతాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్రమైన విశాఖపట్నంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొనసాగించాలని, దాన్ని అమరావతికి తరలించాలని చూడడం సరికాదని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. రైల్వే జోన్ ఒక చోట, బోర్డు మరొక చోట ఉంటే వచ్చే ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ దూరం అవుతుందని హెచ్చరించారు. విశాఖలో బోర్డు ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంటూ ఈ అంశంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చర్చించాలని ఆయన కోరారు. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా వినతి పత్రం సమర్పించామని బీసెట్టి తెలిపారు. ఈ సమావేశంలో అల్లంశెట్టి నాగభూషణం, పిఎల్ఎన్ రాజు, బోర రమేష్, పిడకల ప్రభాకర్ రావు, జలతిని రామచంద్రరాజు తదితర నేతలు పాల్గొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించడానికి మనకు 12 సంవత్సరాలు పైచీలకు పట్టింది. కారణం రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఐక్యత లేకపోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకురాలేకపోవడం. సరే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చాక రైల్వే జోన్ వచ్చింది. రేపు మొన్న జూన్ 1వ తారీఖు నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు పిడుగులాంటి వార్తని ఉత్తరాంధ్ర ప్రజలకు అందించారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోను పరిపాలన సాగుతూ ఉంటే ఇక్కడే రావాల్సినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని అమరావతికి తరలించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు చంద్రబాబు గారు. చాలా బాధేసింది. చంద్రబాబు లాంటి అపారమైన అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేత చేయాల్సినటువంటి పనులు కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దూషిస్తూ చంద్రబాబు పైన అసత్య ప్రసాదాలు చేసినప్పటికి కూడా ఉత్తరాంధ్ర ఏకమయ్యి చంద్రబాబు వెనకాతలు నిలబడి ఎంపీలని, ఎమ్మెల్యేలు ఇచ్చారు. దానికి ఆయన ఇచ్చినటువంటి కానుక ఇదా? ఈ ఉత్తరాంధ్రలో నిరుద్యోగులకు ఏం మాట్లాడతారు? ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి వలసలు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, బెంగళూరు వెళ్ళిపోయి వలసలు అక్కడ పని చేసుకుంటారు. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగి ఫ్యాక్టరీలు మూతపడున్నాయి. నగరంలో జగన్నాథ రథయాత్ర గురువారం ఘనంగా ముగిసింది. కన్యకాపరమేశ్వర ఆలయం వరకు సాగిన ఈ వేడుకలు భక్తులు కోలాహలం నగరంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. స్వామివారు తోమాల మందిరానికి చేరుకొనగా నేటి నుంచి 9 రోజుల పాటు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి లక్ష్మీ పారాయణంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. రాత్రి వేళల్లో సైతం స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు బారులు తీరడం విశేషం. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ 9 రోజులు దర్శన భాగ్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అర్చకులు కోరారు. జగన్నాథ స్వామి దేవస్థానం సొంతపేట స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవాల్లో స్వామి నిన్న రథయాత్ర మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాం. సుమారు రాత్రి 11 ప్రాంతంలో స్వామి సోమాల ఉత్తరం చేసి అక్కడ అందరికీ కూడా భక్తుల్ని దర్శనాన్ని అందించి సుమారు 1 గంట ప్రాంతంలో స్వామి తన తోమాల మధ్య ప్రవేశం జరిగింది. అనంతరం స్వామికి రాత్రి ఆరాధన అనంతరం కూడా కవాట వందనం. ఈరోజు ఉదయం సుప్రభాత సేవ అనంతరం కూడా స్వామి ఆరాధన విశేష భోగ కైంకర్యం తర్వాత స్వామివారికి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు కూడా స్వామి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా స్వామి యొక్క దర్శనాన్ని భక్తులందరికీ కూడా అందింపజేస్తారు. తిరిగి మధ్యాహ్న భోగం సుమారు 4 గంటల వరకు కూడా స్వామి యొక్క కవాట వందన విరామం. అనంతరం కూడా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు కూడా భక్తులందరికీ కూడా దర్శనం అందింపజేస్తారు. 9:30 గంటలకి స్వామివారికి విశేష హారతి మహోత్సవం శయన హారతి మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 23వ తారీఖు వరకు కూడా 24వ తారీఖు స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవం తిరిగి జరుపుకొని స్వామి యొక్క ఆలయానికి వెళ్ళేస్తాం. విజయనగరం జిల్లాలో జూలై 20 నుంచి 30 వరకు అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా ఎంపికలు ప్రారంభం కానున్నాయి. అండర్ 17, అండర్ 23 విభాగాల్లో పాల్గొనే క్రీడాకారులు జూలై 19 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ క్రీడా సంబరాల నేపథ్యంలో జిల్లా క్రీడా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కలిసి టోర్నమెంట్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు వాలీబాల్ కిట్లను అందజేసి పోటీల వివరాలను వివరించారు. పూర్తి వివరాలకు 9491767327 8074116276 నెంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. డిఆర్ఓ గారికి అన్నాక్స్ చేయడం ఉంది. డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో కన్సర్న్ ఆఫీసర్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఏమంటే ఆగస్టు 29 మేజర్ ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడు అంటారు, మన ఇండియన్ ప్లేయర్, హాకీ ప్లేయర్, వారి జన్మదినం పురస్కరించుకుని నేషనల్ స్పోర్ట్స్ డేని డిక్లేర్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడున్న మన ఉమ్మడి ప్రభుత్వం గత 2 years నుంచి ఒక ఛాంపియన్షిప్ అంటే క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్షిప్ అని 12 క్రీడాంశాల్లో ఒక ఛాంపియన్షిప్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 12 క్రీడాంశాలు కూడా 2 ఏజ్ గ్రూపులు, లాస్ట్ ఇయర్ అయితే ఒకే ఏజ్ గ్రూప్ పెట్టారు, ఈ సంవత్సరం 2 ఏజ్ గ్రూపులు, అండర్ 17, అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ క్రీడా పోటీలు 3 స్టేజీల్లో అంటే ఫస్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెలక్షన్స్ ప్రాసెస్ చేస్తున్నాము. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీ అంటే ఆ నియోజకవర్గం నుంచి ఆగస్టు 1 నుంచి 10 వరకు జరుగు జిల్లా స్థాయి పోటీలు ఎక్కడైతే మన విద్యుత్ స్టేడియం విజయనగరంలో జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతాయో ఆ వివిధ కాన్స్టిట్యున్సీల నుంచి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ గెలుపొందిన టీములకి షీల్డ్స్, మెమోంటోస్ ఇస్తాము. అలాగే విజయనగరం జిల్లా తోటపాలెంలోని సింహాద్రి కళ్యాణ మండపంలో శ్రీ పైడిమాంబ మైక్ అండ్ లైటింగ్ సప్లైస్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బిఎస్ఎస్వి నరసింహరావు మాట్లాడుతూ డీజే ఆపరేటర్లు మరియు సౌండ్ సిస్టమ్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు శబ్ద కాలుష్యం కలగకుండా జాగ్రత్త వహిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. డీజే శబ్దాల కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, కొందరు గుండెపోటుకు గురవుతున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆయన గుర్తు చేశారు. కోర్టు నిబంధనలకు లోబడి శబ్ద తీవ్రతను నియంత్రిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఇలా నిబంధనలు పాటిస్తూ పనిచేసే ప్రతి ఒక్కరికి అసోసియేషన్ అండగా ఉంటుందని, అలాగే ఎవరూ తమ ఉపాధిని కోల్పోయే అవకాశం లేదని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొనగా మహంతి బంగారుబాబును అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు బంగారాజు గారు మొన్న కూడా ఆయన పుట్టినరోజు నాడు చాలా మంచి హృదయంతో పెనువేమల్లో ఉన్నటువంటి ఒక వృద్ధాశ్రమంలో అందరికీ 4 రోజులు సరిపడగా భోజనాన్ని ఏర్పాటు బియ్యం మొత్తం అన్ని దినుసులతో సహా మసాలా సామాన్లతో కలిపి ఆయన ఇవ్వడం జరిగింది. అది చాలా మంచిది. ఏదో
అందరినీ కూర్చోబెట్టి మందు ఇచ్చి బిర్యానీ ఇచ్చి చేసేదానికన్నా మంచి కార్యక్రమాన్ని ఎన్నుకోవడం మన జిల్లా తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతలో ఈరోజు రేపు రాబోయే రోజుల్లో మనకి వినాయక చవితి వస్తుంది. పెద్దలందరూ కూడా జిల్లా నుంచి వచ్చి విశాఖపట్నం జిల్లా నుంచి వాళ్ళతో మాట్లాడిన దాంట్లో మనమైతే ఈ విజయనగరం జిల్లాలో మేడంతో మా ఎమ్మెల్యే గారితో కానీ మంత్రి గారితో కానీ ఎంపీ గారితో కానీ మాట్లాడి ఎస్పీతో మాట్లాడి మనం ముందే పరిమితి ఇస్తాం. దానికైతే మేము సంసిద్ధంగా ఉన్నాం. మనం కూర్చొని మాట్లాడతాం. కానీ కిందసారి ఇచ్చే మాటని మీరు నిలబెట్టుకోలేకపోయారు, నిలబెట్టలేదు. రేపు రాబోయే రోజుల్లో మనం ఎక్కడైతే మాట కాస్తామో గౌరవంగా అంటే మనం వెళ్ళామంటే ఎస్పీ గారు ఒప్పుకుంటారంటే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ మన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మనం ఏదైతే అనుకున్నామో లాస్ట్కి వచ్చేసరికి అది ఫెయిల్యూర్ అయ్యి అక్కడి నుంచి బాక్సులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి లాస్ట్ టైం జరిగింది. దగ్గర మన సౌండ్ లైటింగ్ పనిచేసిన కన్నా డీజేలు ఎక్కువ ఉన్నాయి. అంటే దాని మీదే మనం బతుకుతున్నాం. అది లేకపోతే మనకి సౌండ్ లేదు, ప్లస్ మనకు కూడా ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆ సౌండ్ లేకపోతే. కానీ ఒక విషయం చెప్తున్నా ఆలోచించండి సార్ మీరు. డీజే అనేది మాత్రం చాలామంది కేసులు వేశారు. డీజే హైకోర్టులో కూడా కేసు ఉంది డీజే బ్రాండ్ చేయమని. ఏదో రోజు ఆ రైట్ వచ్చిందనుకోండి మనకి డీజేలు అయిపోయినట్టుగా మన పరిస్థితి. కానీ ఆ మొక్క మాత్రం తెచ్చుకోకండి దయించి మాత్రం. ఎందుకంటే ఇది హైకోర్టులో మాత్రం డీజే కోసం కేసులు వేశారు కొంచెం మంది. ఆ డాక్టర్లే స్వయంగా వేశారు కేసులు. అది మనకు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్లు వేశారు ఈ డీజే వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది, దీన్ని బ్రాండ్ చేయండి అని చెప్పి. అది హైకోర్టులో మాత్రం భగవంతుడి దయవల్ల ఇప్పటివరకు మనం నడుస్తుందంటే మన మంచితనం నడుస్తుంది. సో మేము యూనియన్ ప్రెసిడెంట్ అందరూ కూడా వెళ్ళాం. అలా చాలామంది సభ్యులు కూడా వచ్చారు సిపి గారి దగ్గరికి. సిపి గారి దగ్గర కూర్చుని వెళ్తే మా మాట అతను ఏం లేదు వెళ్ళిపోమన్నాడు అనమాట. సౌండ్ లైటింగ్ వాళ్ళు వచ్చారని బాబా ఎవరు లేదు వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళి మాట్లాడితే కదా ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ మాట్లాడతారు సార్ లేకపోతే సార్ అవకాశం అంటే అప్పుడు పిలిచి 20 నిమిషాలు అతనితో మాట్లాడాం. దగ్గర ఒకసారి 45 నిమిషాలు మాట్లాడాం అతను కూర్చొని. అతను ఏంటన్నారంటే సిపి గారు మీ కడుపు మేము కొట్టాం, మీ సౌండ్లు మాత్రం ఇటు పరిస్థితులు మేము చెయ్యం. కానీ పబ్లిక్లో మాత్రం ఇలాంటి తెలిస్తే వాళ్ళు ఎరగపడిపోతారు. మీ దృష్టికి మేము చెప్తున్నాం. సిపి గారు ఏంటన్నారంటే వినాయక చవితి ఊరేగింపులు ఉన్నాయంటే ఎక్కువ 3వ రోజు ఉంటాయి, తక్కువ 6వ రోజు ఉంటాయి, 7వ రోజు 9వ రోజు. మాన్సాస్ ట్రస్ట్ పూర్వ చైర్మన్ పూస్పాటి ఆనంద గజపతిరాజు 76వ జయంతిని పురస్కరించుకొని కోట వెనుక గల స్మృతి వనంలో ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఎంపీగా, మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా నిలిచిన ఆయన ఎందరికో ఆశాదీపమయ్యారు. ఆయన సతీమణి సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా ఆ దృశ్యం చూపర్లు భావోద్వేగానికి గురిచేసింది. విద్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ఆనంద గజపతిరాజు ఆశయాలకు స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాన్సాస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆ మహనీయుని సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. రోజు మా నాన్నగారు ఆనంద్ గజపతిరాజు గారి 76th బర్త్ యానివర్సరీ అండి. సో ఈ సందర్భంగా మనం ప్రతి ఇయర్ లాగా స్కూల్ చిల్డ్రన్కి సప్లై, స్టేషనరీ, బుక్స్ అండ్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అవుట్ సైడ్ ద ఫోర్ట్ ఆఫ్ విజయనగరం. బికాజ్ డాడీకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం, పిల్లలు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ వల్ల మన సొసైటీ ముందుకెళ్తుంది, మనుషులు సొసైటీ ముందుకెళ్తూ, ఎడ్యుకేషన్ ముందుకెళ్తూ సొసైటీ కూడా ఇవాల్వ్ అయ్యి మన కంట్రీ కూడా ఇవాల్వ్ అవుతుంది అనేవారు. సో డాడీ మెమరీకి ఆనర్ చేయడానికి ఇంతకన్నా బెటర్ థాట్ ఉండదు అని మేము అనుకుంటున్నాం. సో ఇలా ప్రతి ఇయర్ చేస్తున్నాము అండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఈ సందర్భంగా మనం ప్రతి ఇయర్ ఇక్కడ వస్తుంటాం ఫోర్ట్కి and to pay our tributes and honor his memory. So I'd like to part with you with these kind words. Thank you for being here.
తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కామాక్షినగర్ నందు విద్యార్థులకు నోట్ పుస్తకాలు మరియు చదువుకు సంబంధించిన సామగ్రి పంపిణీ చేయడమైంది. ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఈ విధంగా సహాయం చేయడం తమన్నా ఫౌండేషన్ అభినందిస్తూ వారి సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో బాగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందాలని హితవు పలికారు. ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు మాట్లాడుతూ ఫౌండేషన్ సభ్యులు విశ్రాంత ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ రావు గారి సహకారంతో ఎంతో మంది పేద విద్యార్థుల జీవితానికి బాట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎయిర్ వెటనర్ రామారావు, శ్రీమతి రోజారమణి, సూర్యప్రకాష్ రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నేతల రోజారమణి, ఉపాధ్యాయులు హరికిషోర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కామాక్షి నగర్ పాఠశాలలో విద్యార్థులకు కావలసినటువంటి నోట్ పుస్తకాలు అలాగే ఇతర మెటీరియల్ కూడా ఈరోజు అందజేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా గత సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో మేము విద్యార్థులకి నోట్బుక్స్ అవి అందించడం జరిగింది. ఇదే విధంగా గతంలో కూడా పిల్లలకి ఇక్కడ గత హెచ్ఎం గారు ఉన్నప్పుడు పిల్లలకి భోజనాల నిమిత్తం ప్లేట్లు కూడా ఇవ్వడం జరిగింది. రోడ్డు పాయింట్లో ఉంటూ కూడా కొద్దిగా ఆదరణకు తక్కువైంది ఈ పాఠశాలకి. స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకి సహకరించాలని చెప్పి ఇక్కడ చదువుతున్న పాఠశాల విద్యార్థుల్లో సగం మంది హాస్టల్లో ఉంటూ వస్తున్నవారు. మరి వారికి తల్లిదండ్రుల తాలూకా సంరక్షణ అనేది ఉండదు కాబట్టి మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు ఇక్కడ మండల పరిషత్ పాఠశాల అయ్యన్నపేట జంక్షన్ వద్ద ఉన్న మండల పాఠశాలలో పుస్తకాలు ఇతర మెటీరియల్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి సూర్యప్రకాష్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం నిర్మలా మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ముందుండి ప్రతిదానికి ముందుండి మనకి సహకరిస్తున్న ఎయిర్ వెటరన్ మా మిత్రుడు రామకృష్ణారావు గారికి, అలాగే మరొక మిత్రులు వారి శ్రీమతి గారికి కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పిల్లలకి ఇలా ఎంకరేజ్ చేయడానికి ఇది ఎప్పుడు కూడా ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మాన్సాస్ పూర్వ చైర్మన్ డాక్టర్ పూస్పాటి ఆనంద గజపతిరాజు 76వ జయంతి నేడు నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని కోట వద్ద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ఆయన సతీమణి సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహారాజా శ్రీ డాక్టర్ పివిజి రాజు స్కూల్ ఆఫ్ తైక్వాండో జిమ్నాస్టిక్స్ అకాడమీ నిర్వాహకులు డాక్టర్ సుమన్ శ్రీనివాస్ భారతీయ సభ్యుల పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుధా గజపతిరాజు మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించేవారని, అందరూ బాగుండాలని కోరుకునే మనసు ఆయన సొంతమని కొనియాడారు. సమాజ శ్రేయస్ కోసం ఆయన కన్న కలలను నెరవేర్చే దిశగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. పివిజి రాజు స్కూల్ ఆఫ్ తైక్వాండో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మా ప్రీతమ నేత మాన్సాస్ అధిపతి ఎక్స్ చైర్మన్ శ్రీ ఆనంద గజపతి గారు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మేము వివిధ స్థితిల్లో అభివృద్ధి చేస్తూ ఈ పెన్లు పుస్తకాల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ప్రతి ఏటా ఇక్కడే నిర్వహిస్తాం. కావున ఎందుకంటే ఆయన విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి చాలా అభివృద్ధి చేస్తూ, అలాగే మా తైక్వాండోను కూడా చాలా అభివృద్ధి చేశారు కూడా. వారు ఉంటే మేము ఇంకా ఒక స్థితికి చెందిపోదును. కానీ మా యొక్క దురదృష్ట కొరతూ ఆయన లేని లోటు చాలా మాకు కనబడుతుంది. కావున అందుకే మా ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం ఈ పెన్నులు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం మొత్తం ఒక 500 నుంచి 1000 మంది వరకు పంచడం జరుగుతుంది. ఇది ఇంకా అభివృద్ధి చేస్తూ ఇంకా అందజేయాలని, ప్రజలకి వారి యొక్క స్మృతిని తెలియజేయాలని మా పివిజి రాజు స్కూల్ ఆఫ్ తైక్వాండో ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. 76వ జన్మదినం సందర్భంగా ఈ వాసుదేవరాజు, సుమన్ వీళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ బుక్స్, ఆయనకి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్.
ఇష్టం. అందుకే ప్రజలు బాగుంటే చాలు ఆయనకి, ఇంకేమీ అక్కర్లేదు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు. అందరూ బాగా చదువుకోవాలని అనుకునేవారు. అన్నదాతల శ్రమకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసే పంటలకు వాతావరణ ఆధారిత బీమా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నిర్ణీత పంటల వారీగా రైతులు తమ వాటా ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. మిగిలిన భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి స్వయం ప్రకటన పత్రం ద్వారా బీమా నమోదు ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది. రైతులు ఆన్లైన్ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సాగు వివరాలు, ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలతో నమోదు పూర్తి చేయవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు సూచించారు. వరి 97,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,791 హెక్టార్లు, నువ్వులు 4,000 హెక్టార్లు, ప్రతి 2,200 హెక్టార్లు మొక్కజొన్న, మిరప, నువ్వుల పంటలకు జూలై 31 లోపు రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కార్పొరేషన్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కంటోన్మెంట్ హై స్కూల్ వెళ్లే దారిలో వ్యర్థాల నిర్వహణ కోసం భవనాన్ని నిర్మించింది. ఇళ్లలో, దుకాణాల్లో ఉపయోగించని వస్తువులు నేరుగా తీసుకొచ్చి ఇక్కడ అప్పగించే సౌకర్యాన్ని ప్రజలు కల్పించారు. ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు. భవనం బయట రీడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నినాదంతో పాటు చిన్న పనులు గొప్ప ప్రభావం, మెరుగైన రేపటి కోసం అనే సందేశాలను గోడపై అందంగా చిత్రీకరించారు. వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్ద తడి, పొడి, శానిటరీ, ఇతర ప్రత్యేక వ్యర్థాలను ఎలా వేరు చేయాలో సూచించాలా రంగురంగుల డబ్బా చిత్రాలను రూపొందించారు. వ్యర్థాలు పనికిరావని కావనే బలమైన సందేశాన్ని ఇస్తూ పారిశుద్ధ్యంపై ప్రజల్లో బాధ్యతను పెంచేందుకు కార్పొరేషన్ చేస్తున్న ఈ ప్రయత్నంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భవనం వద్ద సిబ్బంది కానరావడం లేదని నగరవాసులు చెబుతున్నారు. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీలో కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయి. విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో తీగలు సాగిపోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అవసరమైన చోట స్తంభాలు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. దిగువ వార్డుల అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తూ ప్రాణాపాయం జరగకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం భక్తులు వచ్చే సత్తమ్మ తల్లి ఆలయ పరిసరాల్లో సైతం అభివృద్ధి కానరావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం కొత్తపేట ప్రాంగణంలోని గొంప వీధిలోని వాటర్ ట్యాంక్ సమీపంలో శ్రీ దుర్గమ్మ ఆలయంలో కాళీమాత ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని ఈ రీతిలో అలంకరించడం భక్తులు విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలు కొప్పు సత్యనారాయణ, రాసియా, మోహన్ మూర్తి, సింహాద్రి, రాజా, ప్రభు, చిన్నార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, నైవేద్య సమర్పణ కార్యక్రమాలు భక్తులు ఎంతో నిష్ఠతో పూర్తి చేశారు. సాలూరులో వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ విడుదల చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాచిపెంట మండలంలోని వైసీపీ నుండి 230 కుటుంబాలు టీడీపీలోకి చేరికలు చేశాయి బూటకమని ఆయన తెలిపారు. మంత్రి గిరిజనులు మభ్యపెట్టి మాయ చేసి టీడీపీలోకి చేరుతున్నారని ప్రయత్నిస్తున్నారని, గిరిజన గ్రామాల్లో కొంతమంది టీడీపీ వారికి కండువా కప్పి ఊరంతా టీడీపీలోకి చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. పాచిపెంట మండలానికి చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అంతా ఉన్నారని తెలిపారు. టీడీపీ అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నట్లు మంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరు ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు తెలుసని, త్వరలో ప్రజలే తెలుస్తారని రాజన్న ధర తెలిపారు. ఇచ్చారు మీకు తెలుసు కదా, విలేకరులు మీరు చాలా మందికి తెలుసు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది వడ్డీ లేకుండా మహిళకు 10 లక్షలు ఇస్తామన్నారు. వడ్డీ లేకుండా మహిళలకు 10 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకని ఇచ్చారా అని అడుగుతున్నాను. సాలూరు నియోజకవర్గంలో వడ్డీ లేకుండా 10 లక్షలు ఏ మహిళకి ఇచ్చారో చూపించమని అడుగుతున్నాను నేను. అది మీ మేనిఫెస్టోలో ఉండేదే నేను చెప్తున్నాను. నేను చెప్పిన తప్పు అయితే దేనికైనా ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు మాట్లాడి మేమేం తప్పు అయితే గిరిజన గ్రామంలో వచ్చి మరి మా వాళ్ళందరూ ఎందుకున్నారు ఇక్కడ? లేదా మాజీ సర్పంచ్లే, ఇంకా చాలా మందికి సమాచారం అందలేదు. అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఖాళీ అట. మరి మా నాయకులే చెప్పాలి. అక్కడ చంద్రబాబు ఉన్నాడు, అక్కడ
మా మాజీ జడ్పీటీస్ ఉన్నారు, ఇక్కడ ముచ్చాన్లాడు ఉన్నారు, ఇక్కడ మరొక మాజీ జడ్పీటీస్ ఎంపీ, ఇదిగో మా మాజీ సర్పంచులు అందరూ ఉన్నారు. ఖాళీ అయిపోయింది అంటున్నారు. చూడండి మరి అసలేదు ఖాళీ అయిపోయింది అంటలేదు. ఎవరు ఖాళీ అయిపోద్దో త్వరలో తేలుతుంది. ఎవరు ఏమిటో ప్రజలకు బాగా అర్థమయ్యింది. అసలేదు మాతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి మంత్రి సంజారాణి టీడీపీలోని 230 గిరిజన కుటుంబాల చేరిక ప్రజాశక్తి ఇది విశాలాంధ్ర ఉన్నాయి. పేపర్లు ఒకటే కాదు ఇంకొన్నాయి, చూపిస్తున్నాను నేను. దీంట్లోనే రాశాడు ఏ గ్రామంలో ఎంతమంది జాయిన్ అయ్యారు కూడా రాస్తున్నారు. టీడీపీలో 230 కుటుంబాల చేరిక పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సంజారాణి ఆంధ్రజ్యోతి. ఇవి అలాగా రాస్తారు. దాని గురించి మేము కాదన్నాం. అలా 2 పేపర్ల గురించి ఎందుకంటే ఒక సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంటుంది కాబట్టి. ఎస్కోట మండలం ధారపర్తి పంచాయతీ కురిడి గ్రామంలో గిరిజన పిల్లలకు పాఠశాల లేక ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసీ గిరిజనులు డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ దృష్టికి తీసుకుని వెళ్ళగా కలెక్టర్తో మాట్లాడి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్ళగా ఈ సమస్యను నెల రోజుల్లోపే పరిష్కరించి తాత్కాలిక భవనాన్ని ఎంఈఓ జగదీశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కురిడి గ్రామస్తులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుడి గ్రామంలో ఈరోజు 2 టీచర్స్ని ఇనిషియేట్ చేయడం జరిగిందండి. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలతో డిఓ గారి డైరెక్షన్లో ఇక్కడికి ఈరోజు స్కూల్ని ప్రారంభించడం జరిగిందండి. అంటే ప్రభుత్వ ఆర్డర్స్ అంటే పర్మనెంట్ ఆర్డర్స్ వస్తాయండి. ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు గొంపకృష్ణ గారు అలాగే ఎమ్మెల్సీ గారు ఇక్కడ స్థానిక పెద్దలందరూ కూడా ఈ పాఠశాల రావడానికి కృషి చేశారండి. గౌరవ లోకేష్ గారు వెంటనే స్పందించి ఇంత త్వరితంగా ఈ పాఠశాలను కూడా ఇనిషియేట్ చేస్తారు, ఉపాధ్యాయులు నియమిస్తామని అనుకోలేదండి. 2 ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా పనిచేయడానికి డిప్యుటేషన్పై వచ్చి పనిచేయడానికి సిద్ధపడ్డారండి. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కురిడి గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో మన కలెక్టర్ గారు అయినటువంటి రామసుందర్ రెడ్డి గారి సహకారంతో త్వరితగతిన 15 రోజుల్లో ఇక్కడ ఉన్న జియోగ్రాఫికల్గా ఉన్న పరిస్థితులను గమనించి చాలా చిన్నపిల్లలు ఇక్కడ నుంచి పల్లబద్దంగాడు 7 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవడానికి రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని లోకేష్ అన్న దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 15 రోజుల్లో స్కూలు టీచర్స్ని అలొకేట్ చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా ఎప్పుడూ జరిగిన విధంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీచర్స్ని 2 టీచర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ నిధుల నుంచి సుమారు 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. గ్రామంలోని పెంటవీధిలో మొత్తం 85 ఇళ్లకు ఈ పథకం ద్వారా నూతనంగా కుళాయి కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పనులు పూర్తి చేశామని, దీనివల్ల స్థానిక ప్రజలు నీటి కష్టాలు తీరుతాయని లలిత కుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న యాదవులు కృష్ణాలయానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తన వంతుగా 10,000 రూపాయలు నగదును విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ నిర్వాహకులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీ ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు తెలుపుతూ వార్డుకు చెందిన నాయకులు శుక్రవారం అశోక బంగ్లాలో జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజపతిరాజును కలిశారు. వార్డులో ఇప్పటికే జరిగిన పనులు అభినందిస్తూ పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.
అజ్జి వాటర్ డివిజన్ నుంచి రోడ్లు కాలువలకి మిగతా ఇట్లకి పెట్టడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు సహకరించి, మనకి అజిత్ విజయలక్ష్మి గారు సహకరించి ఆల్రెడీ వర్కులు శాంక్షన్ చేయడం జరిగిందండి. లక్ష్మీ గణపతి కాలనీలో 1వ రోడ్డు, పార్కు పక్కన రోడ్డు, అలాగే సిద్ధివినాయక నగర్లో రోడ్లు, అలాగే హనుమాన్ నగర్లో కాలువలు ఆల్రెడీ శాంక్షన్ చేసి ఆల్రెడీ వేయడం కూడా జరిగిందండి. అదేవిధంగా అజ్జి ఇస్తేప్పుడు సిద్ధివినాయక నగర్ పార్క్ కూడా పెట్టామండి. మౌలిక సదుపాయాలతో కూడిన పార్క్ కోసం పెట్టామండి. అయితే మనకి ఆన్లైన్లో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు, కానీ మాకు పూర్ క్వాలిటీ వర్క్ అని శాంక్షన్ అయిందండి. అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి మేడం గారికి. అసలు అక్కడ పార్కే లేదు, పూర్ క్వాలిటీ వర్క్ ఎలాగండి శాంక్షన్ చేశారని అజ్జి పెట్టడానికి వచ్చామండి ఎమ్మెల్యే గారికి. అయితే మేడం గారు అది తీసి మళ్ళీ అన్ని క్వాలిటీ మౌలిక సదుపాయాలతో కూడిన పార్క్ ఏర్పాటు చేస్తానని మాకు చెప్పడం జరిగిందండి. మేము 1వ డివిజన్ అజిత్ విజయలక్ష్మి గారు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. పార్క్ విషయంలో ఆల్రెడీ మా వార్డులో పార్క్ శాంక్షన్ అయిందండి. అలాగే రోడ్లు కాలువలు కూడా శాంక్షన్ అయ్యేవి. ఇంకో పార్కు సిద్ధి వినాయక నగర్ పార్కు అర్జీ ఇవ్వడానికి వచ్చాము. ఇంతకుముందు ఇచ్చాము, అది ప్యూర్ క్వాలిటీ అని వచ్చింది. మాకు ఇంకా పార్క్ శాంక్షన్ అవ్వలేదు, కానీ ప్యూర్ క్వాలిటీ అని వచ్చింది. అది మళ్ళీ సరి చేయడానికి అనేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ పార్క్ మాకు శాంక్షన్ చేయాలి. విజయనగరం 21వ వార్డులో ఏళ్లనాటి ప్రాంత విద్యుత్ స్తంభాలు స్థానికులను మూగజీవులకు ప్రాణ సంకటంగా మారాయి. విద్యుత్ లీకేజ్ కారణంగా షాక్ కొడుతుండడంతో చిన్నపిల్లలు, పశువులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల పశువులు మృత్యువాత పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించి మాజీ కౌన్సిలర్ తెదేపా నాయకులు గాడు అప్పారావు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజరాజును కలిసి సమస్యను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మరమ్మతులు చేయించాలని కోరారు. 21వ వార్డు మాది. మా వార్డులో పూర్వం వేసినటువంటి ఐరన్ కరెంటు స్తంభాల వలన ఇబ్బంది కలుగుతుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా పోల్ దగ్గరికి వెళ్తే కరెంటు షాక్ కొట్టడం, లేకపోతే ఈ కుక్కలకు కానీ పశువులకు కానీ ఇబ్బంది ఉంది. దానిలో 1-2 సార్లు కూడా మా వార్డులో ఆవులు ఈ కరెంటు షాక్ కొట్టి చనిపోవడం కూడా జరిగింది. దాని వలన అటువంటి ప్రమాదం రాబోయే రోజుల్లో జరగకూడదని ఎమ్మెల్యే గారికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ స్థానంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ బదులుగా సిమెంట్ స్తంభాలని నిర్మాణం చేయమని, అలాగనే వార్డులో ఎక్కడైతే డ్యామేజ్డ్ సిమెంట్ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ను కూడా పునరుద్ధరించవలసిందిగా మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది తప్పకుండా ఆమె ద్వారా జరుగుతుందని ఆశిస్తున్నాం. నియోజకవర్గంలోని ధర్మపురి ప్రాంతంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం కోరుతూ స్థానికులు శుక్రవారం అశోక బంగ్లాలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజరాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా లో వోల్టేజ్ కారణంగా విద్యుత్ ఉపకరణాలు పనిచేయక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ఆ ప్రాంతంలో అవసరమైన సామర్థ్యం కలిగిన కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రజా దర్బార్కు వచ్చిన బాధ్యులకు తమ సమస్యను వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మా 30వ డివిజన్ ధర్మపురి అయినటువంటి చిన్న వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడడం ప్రజా దర్బార్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ అప్లికేషన్ ఏంటంటే లో వోల్టేజ్ సమస్య మాకు తీవ్రంగా ఉందమ్మా, దాని గురించి పరిగణలో తీసుకొని దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అని మేడం గారికి అర్జీ చేయడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి సదరుగా ఉన్నటువంటి అధికారులకి తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తరఫున మేడం గారికి మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నది 4 వీధులు ఉన్నాయన్న. 4 వీధులు, ఒకటి బాలిదొడ్డు, చందగదొడ్డు, గిరిజాల దొడ్డు, పతివాడి దొడ్డు, పైలు వీధి. ఈ 5 వీధులు అదే ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నాయి. దానివల్ల లో వోల్టేజ్ రాత్రి 12 గంటలప్పుడు లైన్లు తెగిపోయి కిందన పడిపోవడం చేయడం, దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దానివల్ల వచ్చాము ఈరోజు మేడం గారికి అన్నా మేమైతే దాన్ని క్లియర్ చేయమని చెప్పి మేడం గారిని అడుగుతున్నాం. ట్రాన్స్ఫర్ అయితే అదనపు ట్రాన్స్ఫర్ వేయమని, లేదనంటే దానికి ఉన్న వైర్లు మార్చి దానికి వచ్చిన లైన్ క్లియర్ చేయాలని కోరుచున్నాం.
మాన్సా సంస్థ పూర్వ చైర్మన్ దివంగత పూస్పాటి ఆనంద గజతరాజు 76వ జయంతిని పురస్కరించుకొని విద్యలో ప్రతిభ చాటిన శ్రీకాకుళం విజయనగరం జిల్లాల విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. శుక్రవారం విజయనగరంలోని మోతీ మహల్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పీవీజీ రాజు పేరు మీద 5 లక్షల రూపాయలు, దివంగత ఆనంద గజపతి జయంతి సందర్భంగా మరొక 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల రూపాయల చెక్కులు ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రారంభంలో ఆనంద గజపతిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యాభివృద్ధికి ఆనంద గజపతిరాజు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఇప్పటి నుంచో 4 ఏళ్ళ నుంచి జరుగుతున్న స్కాలర్షిప్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు పర్టికులర్గా ఆనంద్ గజపతిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా క్రితం మే 1 తారీఖున జరిగిన పీవీజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వాల్సిన స్కాలర్షిప్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు చెరొక 5 లక్షలు, ఒకటి శ్రీకాకుళం జిల్లా, ఒకటి విజయనగరం జిల్లా మెరిట్ స్కాలర్షిప్స్ 10th ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని గవర్నమెంట్ వారు హాస్టల్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన లిస్టు ద్వారా ఇచ్చిన లిస్టుని వాళ్ళకి స్కాలర్షిప్ ప్రదానం చేయడం జరిగింది. ఇదేంటంటే ఆ వయసులో బాగా చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహకంగా ఒక విద్యని ప్రమోట్ చేసే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇది 4 ఏళ్ల క్రితం అశోక్ గజపతిరాజు గారు చైర్మన్ మాన్సస్ ఆయన ఐడియాతోటి స్టార్ట్ చేసిన ప్రోగ్రాం అప్పటి నుంచి దిగ్విజయం జరుగుతోంది. ఈ సంవత్సరం వీళ్ళిద్దరి 2 షిఫ్ట్లు అంటే 1 మే సందర్భంగా ఇవ్వాల్సిన పీవీజీ గారిది, ఇప్పుడు ఆనంద్ గజపతిరాజు గారి గౌరవార్థం ఇస్తున్న స్కాలర్షిప్స్ కూడా ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. స్టూడెంట్స్ అంతా ఉత్సాహంగా పాల్గొని అవార్డులు తీసుకున్నారు. ఈ అవార్డ్స్ వాళ్ళకి ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటాయని, ఫ్యూచర్లో ఇంకా ఇంకా బాగా చదువుకొని ఇంకా అభ్యున్నతి చెందుతారని ఆశిస్తూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో అమల్లో ఘోరంగా విఫలమైందని, దీనిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరపున పోరాడాలని జిల్లా అధ్యక్షులు కేకే రాజు, దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో వారు జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయాల్లో ప్రజల్లో గుర్తింపు రావాలంటే అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ప్రజా సమస్యపై పోరాడాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక సంస్థలపై పార్టీ నాయకులు స్పందించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. మాజీ సీఎం జగన్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ధైర్యంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీను ప్రజలు తప్పక ఆదరిస్తారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఈరోజు ప్రజా సమస్యలపైన, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైతే మన పార్టీలు కమిటీలు నియామకం చేశామో, సచివాలయాల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న సభ్యుడి దగ్గర నుంచి, బూత్ సభ్యుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పార్టీని అనుసంధానం చేయాలి. పార్టీకి సంబంధించి కానీ, పార్టీలో ఎవరికైనా కార్యకర్త అన్యాయం జరిగినా, కార్యకర్తకి నష్టం జరిగినా, పార్టీలో నాయకులు ఎవరైనా తప్పులు చేస్తున్నా స్వేచ్ఛగా అధినాయకుడితో కూడా అనుసంధానం చేసే కార్యక్రమంతో పాటు అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాల్ని, అరాచకాల్ని, అన్యాయాల్ని ఈరోజు మనం సోషల్ మీడియాలోనూ, ఎక్స్ వేదికగానో, ఫేస్బుక్ వేదికగానో, ట్విట్టర్, అదేవిధంగా వాట్సాప్ ద్వారానో, ఇన్స్టా ద్వారానో తెలియజేస్తే మన అకౌంట్స్ని ఆపి మనపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి 2.0 అనే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. జగన్ 2.0 సూపర్ యాప్. ప్రధానంగా పార్టీకి ఒక వణుకు పుట్టిస్తామన్నమాట. 2 years అయిపోయింది, ఇంకా 3 years. ఈ 3 yearsలో కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను మన విశాఖపట్నం జిల్లా నాయకులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అంత అగ్రెసివ్గా అయితే వెళ్తా ఉన్నారో ఏ కార్యక్రమంకైనా సరే, అంతే అగ్రెసివ్గా ఇక్కడ కూడా లోకల్ లీడర్షిప్ కూడా ప్రతి విషయం మీద కూడా స్పందించవలసిన బాధ్యత ఉంది. ట్రూత్ మీద అంటే అవాస్తవాల మీద మనమేమే వెళ్ళము, నిజం మీదే ఉంటే మాత్రం కంప్లీట్ అటాక్ చేయవలసిన బాధ్యత ఉందన్నమాట. అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి, ఇంకంతనే వన్ సైడ్, ముందు వెనక చూడవలసిన నెసెసిటీ లేదన్నమాట. మీ వెనక మేము ఉన్నాం అనేది మాత్రం మీరు గ్రహించండి. మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మేము గ్రహిస్తాం, అంతేనే.
సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. చీపురుపల్లి నియోజకవర్గం స్థాయి పీజీఆర్ఎస్ను చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. 4 మండలాలకు 105 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుధారాణి, డిటిఓ కొత్తపేట హనుమంతరావు, 4 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ ఫిన్ గ్రూప్ డిఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దొండపర్తి సింకా గ్రాండ్ హోటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మదర్ బ్లడ్ సెంటర్ దాతల నుంచి రక్తం సేకరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఈ వెంకట్ మాట్లాడారు. రక్తదానం ప్రాణదానమని అన్నారు. తమ అసోసియేషన్లో దాదాపు 12,000 మంది సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఇచ్చి కాపాడేందుకు వీలుగా మొట్టమొదటిసారిగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. తొలిసారి నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 150 మంది వరకు రక్తదానం చేస్తామని చెప్పారు. ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలో మేము ఒక గ్రూప్ క్రియేట్ ఉంది. బ్యాంకర్స్, డిఎస్ఎస్, వెల్ఫేర్ అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అందులో దగ్గర 1,550 మంది ఉన్నామండి. అఫీషియల్గా 6,000 కుటుంబాలకు మేము ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా మాలో మేమే ఎవరికి బ్లడ్ అవసరమైనా సరే అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము ఈ బ్లడ్ క్యాంప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేముగానే సొంతంగా ఆలోచించుకొని గత నెల రోజుల నుంచి అందరం కూడా వెల్ఫేర్ సభ్యులు కానీ, బ్యాంకర్స్ కానీ, డిఎస్ఎస్ కానీ అందరం కూడా కలిసి ఒక మాట మీదగా మేము అందరం కలిసి ఈరోజు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గతంలో మేము చాలా మంచి కార్యక్రమాలు చేసాం. మాలో మేమే మజ్జిగ పంపిణీ చేసామండి సమ్మర్ టైంలో. అలాగే ఎవరికైనా ఏదైనా అవసరమైతే ఏదైనా మేము అందరం కలిసి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా మాలో మేము చేసుకున్నామండి. ఈరోజు వెల్ఫేర్ని పాన్ ఇండియా లెవెల్లో మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా అందుబాటులో ఉండేది చేద్దామని మేము ఒక దృక్పథంతో చేసామండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఒక్కసారితో కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మేము చేయాలని పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నాం సార్. సో మాకు ముందుగా మీ మీడియా మిత్రులు మాకు ఇంత సపోర్ట్ చేసి ఈ యొక్క వెల్ఫేర్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సుమారుగా 2,000 మంది అఫీషియల్గా ఉన్నారండి. ఒక 5,000 వరకు అన్అఫీషియల్గా వర్క్ చేస్తుంటారండి. మేమందరం కూడా ఒకటే బాటగా ఉంటామండి. ఇది బ్యాంకరు, డిఎస్ఏ లేకపోతే ఎన్బిఎఫ్సి అనుకోకుండా అందరికీ ఎవరికి కష్టం వచ్చినా అందరం ఒకే బాట మీద ఉంటూ ఈ యొక్క వెల్ఫేర్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఈ వెల్ఫేర్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఏదో ఒకటి చేయాలని ఆశతోనే మేము స్వార్థం లేకుండా చేయాలని ఆశతో ఉన్నామండి. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సౌత్ కోస్ట్ రైల్వే మొట్టమొదటిసారిగా జోనల్ మహాసభ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ మహాసభలో రైల్వే లోకో రన్నింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ఆర్ఎస్ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ జేమ్స్, సిఐటియు నాయకులు నరసింహరావు మాట్లాడారు. రైల్వే లోకో రన్నింగ్ సిబ్బంది భద్రత, సిబ్బంది కొరత, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించినట్లు తెలిపారు. Today in this Alluri Vijnana Kendram, maiden general body meeting of South Coast Railway ALRC is being held here. ALRC is a historical trade union that has made many struggles for the betterment of the working condition of locomen and railway safety. Now this maiden meeting is being held here for the South Coast Railway, and this association is striving forward for the betterment of the railwaymen, railway safety, and against the privatization of railways. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత సౌత్ కోస్ట్ ఎల్ఆర్ఎస్ఏ జోన్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఇది ఎంతో సంతోషకరం. ఎల్ఆర్ఎస్ఏకి చాలా గొప్ప చరిత్ర అనేది ఉంది. 1973-74 కాలంలో పని గంటల దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన మహత్తర పోరాటాల చరిత్ర ఎల్ఆర్ఎస్ఏది. అది ఇక్కడ జరగడం సంతోషకరం. ఇప్పుడు కూడా రైల్వేలో ప్రమాదాలు జరగకూడదు. దక్షిణ నియోజకవర్గాన్ని సమస్యల రహితంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మార్గదర్శకతను ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాఠామంతి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. అందులో భాగంగా జగదాంబ జోనల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. అధికారుల సమక్షంలో నియోజకవర్గ ప్రజల నుండి
అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. ఎక్కువగా స్కీమ్ ఇల్లు పింఛనుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా తన దృష్టికి వస్తున్నట్లు తెలిపారు. జేసీ విద్యాధరి మాట్లాడుతూ 60కు పైగా వినతులు వచ్చినట్లు చెప్పారు. వీటిలో న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రోడ్లన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా మేజర్గా వస్తున్న ఇష్యూలు ఏంటంటే హౌస్ రేషన్ కార్డు కూడా కాదు, పెన్షన్స్, హౌస్ పెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎండోమెంట్ సమస్య ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఎండోమెంట్ సమస్య పరిష్కార దిశగా నడుస్తూ ఉంది. సో హౌసెస్ అన్నవి అది ఒక స్థాయిలో డిస్కషన్ జరగాలి. అందువల్ల దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరైతే హౌసింగ్ పెట్టినారో వాళ్ళందరూ కూడా హౌస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తామని. మనము స్టేట్ గవర్నమెంట్ 1 మంత్ 1 విలేజ్ 1 కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాంలో మన జిల్లాలో మొదటిగా భీమిలి, తర్వాత ఈస్ట్, ఇప్పుడు సౌత్ కాన్స్టిట్యున్సీలో ఈ రెవెన్యూ గ్రీవెన్సెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకందరికీ తెలిసిందే సౌత్ మోస్ట్లీ అర్బన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ రెవెన్యూ సమస్యలే కాకుండా అర్బన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వరకు వచ్చాయి. గౌరవ ఎమ్మెల్యే గారు, నేను అండ్ ఆర్డీఓ బోత్ అర్బన్ అండ్ రెవెన్యూ ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా కూర్చొని ఇక్కడ గ్రీవెన్సెస్ స్వీకరించడం జరిగింది. ఈ రోజుకి చూసుకుంటే మనకి 64 గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు వచ్చి ఉన్నాయి. వీటన్నిటిని సెగ్రిగేట్ చేసి ఎక్కడెక్కడైతే సర్వీసెస్ ఉంటాయో ఆ గ్రీవెన్సెస్ని సర్వీసెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. లేని చోట్ల గ్రీవెన్స్గానే అది కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3 శుక్రవారాలు కూడా మనం ఇదే కాన్స్టిట్యున్సీలో గ్రీవెన్సెస్ తీసుకుంటాము. ఈ 4 వారాల్లో కూడా వచ్చిన గ్రీవెన్సెస్ అన్నింటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ వేసుకొని అన్ని రిడ్రెస్ చేసే విధంగా మనము ఎఫర్ట్ పెడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్షిక రథోత్సవాల్లో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి దశావతారాల అలంకరణలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సూపర్ బజార్ సమీప టర్నర్ సత్రంలో స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి మత్స్యావతారాన్ని కన్నులారా తిలకించి తరించారు. జై జగన్నాథ, నమో నారాయణ అంటూ స్వామివారిని స్తుతించారు. స్వామివారి దర్శనం అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా అవతారాల దర్శనం ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 2.50 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన అర్చకులు శ్రీ జగన్నాథాచార్యులు మాట్లాడుతూ శ్రీ స్వామివారి మత్స్యావతారం విశిష్టతను వివరించారు. జరుగుతూ ఉంది. ఈ రథయాత్ర మహోత్సవంలో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈ రోజున స్వామివారి మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. స్వామివారు అవతారాలు అనేవి ఎందుకు ఎత్తారంటే అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, గో సంరక్షణ చేయడం కోసం, వేదాలని రక్షించడం కోసం, బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం స్వామివారు అవతారాలు ఎత్తూ ఉంటారు. ఇక్కడ సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మగారి యోగ నిద్రలో జారుకున్నప్పుడు వేదాలను తస్కరించి సముద్రంలో దాక్కుని ఉన్నప్పుడు శ్రీ స్వామివారు వేదాలని రక్షించడం కోసం మత్స్యావతార రూపుడై స్వామివారి మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజున ఋషి యుద్ధతర్పణం వదులుతున్నప్పుడు వేదాలని రక్షించవలసిన, యుగాన్ని రక్షించవలసిన అవసరం మనకు వచ్చింది కాబట్టి మిమ్మల్ని నేను కాపాడుతాను, పడవలో ఉండి వేదాలను చూస్తున్నాను, నేను మిమ్మల్ని కాపాడుతాను చేసి స్వామివారి మత్స్యావతార రూపుడే ఆ పడవని ఆయన యొక్క ముళ్ళుతో పైకి లేపి అంత యుగాంతంలో కాపాడి వేదాలని రక్షించి సంరక్షించారు. అంతటి మహత్యమైనటువంటి మత్స్యావతారుడైన స్వామివారిని విశేష సంఖ్యలో ఈరోజు అందరూ కూడా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తరిస్తూ ఉన్నారు. ఈ యాత్ర మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా సార్కోమా అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. సార్కోమా ఎముకలు, కండరాలు వంటి మద్దతు కణజాల్లో వచ్చే అరుదైన క్యాన్సర్, నొప్పులైన గడ్డ పెరుగుతున్న 5 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న వెంటనే వైద్యులు సంప్రదించాలని డాక్టర్ వెంకట ప్రదీప్ సూచించారు. ముందస్తు గుర్తింపు, సరైన నిర్ధారణ, నిపుణుల చికిత్సతో ప్రాణాలు, అవయవాలు కాపాడుకోవచ్చన్నారు. విశాఖ మెడికల్ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇంత రేర్ క్యాన్సర్ గురించి ఈరోజు ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అసలు దీనికి ఇలా అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఏంటి అంటే దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, ఈ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. ఎవరికైనా అంటే ఏ వయసుతో సంబంధం లేదు, హ్యాబిట్స్తో సంబంధం లేదు, ఆడమగానే సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్లో అయినా రావచ్చు. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి,
అలాగే అడాలసెంట్స్ అంటే వాళ్ళ ఎక్కువగా 10 to 20 years 30 years ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళడము, జాబ్లో సెటిల్ అవ్వడము, ఇలాంటి ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడే మ్యారేజ్ అయ్యి ఉండడము, ఇలాంటి జనం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గాన క్యాన్సర్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ చాలా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎలా ప్రజెంట్ అవుద్ది అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక గడ్డ వచ్చింది అంటే నొప్పి లేదు కదా, సరే పర్వాలేదు, అంత ప్రమాదకరం ఉండకపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ గడ్డలైతే నొప్పి ఉండవో ఆ గడ్డే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సార్కోమాస్ అన్నీ కూడా చాలాసార్లు నొప్పి లేకుండా వస్తూ ఉంటాయి. అలాగే చాలాసార్లు చిన్నపిల్లలు ఎముకల్లో నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఇవి నైట్ పడుకుంటే తగ్గిపోతూ ఉంటాయి. అండ్ మనం కూడా సర్లే ఎక్కువ ఆడుకున్నారు లేకపోతే వర్క్ చేసి వచ్చి ఉంటారు, దానివల్ల నొప్పి వస్తుందని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రాత్రిపూట పడుకున్నా కూడా ఈ ఎముకల్లో నొప్పి తగ్గట్లేదంటే ఇది బోన్ సార్కోమా అయ్యే అవకాశం ఉండొచ్చు. దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా బాడీలో గడ్డ వస్తే అది నొప్పి లేదు అయినా కూడా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే అది పెరుగుతుంది తగ్గట్లేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది ఈ సార్కోమా అనేది చాలా సింపుల్గా సర్జరీతో క్యూర్ అయిపోద్ది చాలాసార్లు. కాకపోతే ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దీనికంటూ సపరేట్ సార్కోమా సర్జరీ స్పెషలిస్టులు ఉంటారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. లాసెన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 13,000 ఇస్తామని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో అమ్మఒడి కింద 13,000 ఇస్తే తప్పు పట్టిన మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటని నిలదీశారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వాయిదా పద్ధతిలో తల్లికి వందనం ఇస్తారా అని ప్రశ్నించారు. ఆచరణం సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకపోవడం ఇదేనా 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మావిగడ్డ అంశాన్ని ప్రస్తావిస్తూ మొదట్లో తప్పుడు ప్రచారం చేసిన కూటమి పెద్దలు ఇప్పుడు తమ నాయకుడిని బాటలోకి వస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ను తాను ఫోన్లో పరామర్శించేందుకు ప్రయత్నించానని రాజకీయం వేరు, మానవత్వం వేరు అని అన్నారు. ప్రభుత్వంలోనూ ప్రైవేట్లోనూ యూడిఎస్ఐ చూసుకున్నా లేదు ప్రభుత్వ అంకెల్లో చూసుకున్నా తిరుగుంటుంది, దాని ప్రకారం ఇవ్వచ్చు. కానీ వాంటెడ్గా మరో సంవత్సరాన్ని మీరు ఎగ్గొట్టారు అని అండర్లైన్. ఎందుకంటే మీకు కైండ్ లేదు. సెకండరీ చేసినప్పుడు ఎంతమంది ప్రీ ప్రైమరీ కలుపుకుంటే 80 లక్షలు, మీరు ఇస్తారన్న 15,000 రూపాయలుతో లెక్క పెట్టుకుంటే సుమారు 13,000 కోట్లు కావాలి. 2,000 రూపాయలు తగ్గించారు స్కూల్ తాలూకా మెయింటెనెన్స్కి. వాటికి మీరేం చెప్పారు అప్పుడు? ఈ 2,000 రూపాయలు కలిపి మేము ఇస్తాము, అవి ప్రభుత్వం చూసుకున్నది ఆ విషయాన్ని, అవి కాదు అని చెప్పారు మీరు. కానీ ఇవ్వలే. 13,000కి ఎంత కావాలి? మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? జీవో ఎంత ఇచ్చారు? 10,000 అండ్ యాడ్ సంథింగ్ ఇది జీవో ఇచ్చారు. కానీ మీరు బడ్జెట్లో ఎంత చూపెట్టారు? 9,668 కోట్లు చూపెట్టారు. మళ్ళీ దాన్ని ఏం చేశారు? మళ్ళీ బడ్జెట్ రివైజ్ దీనికి వేసినప్పటికీ అది 8,456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసినంత దేవుడికి ఇరుక. రేపు మళ్ళీ అసెంబ్లీ అయితే ఈ గత సంవత్సరంలో మీరు రిలీజ్ ఎంతో వాస్తవాలు ఎంతో బయటకు వస్తే అప్పుడు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే జోన్ విశాఖలో బోర్డు అమరావతిగా, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు పరంగా పెట్టొద్దని ప్రభుత్వంపై భీశెట్టి బాబ్జీ ఆగ్రహం. పూస్పాటి ఆనంద గజపతిరాజు 76వ జయంతి ఘనంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు. టర్నర్ సత్రంలో ప్రారంభమైన దశావతారాలు. తొలి రోజు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథ స్వామి. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు వైసీపీ నేతలు పిలుపు.
వాజీవార్తలు సమాప్తం. ఇంతటితో నమస్కారం.